Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మేము క్యూబెక్ డే సెలబ్రేషన్స్కి వచ్చేసామన్నమాట. మా సిటీలో జరుగుతున్న క్యూబెక్ డే కమ్యూనిటీ ఈవెంట్కి వచ్చాము. సో క్యూబెక్ డే అనేది క్యూబెక్ ప్రావిన్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సో క్యూబెక్ కల్చర్, హిస్టరీ అవన్నీ గుర్తు చేసుకుంటూ పరేడ్స్, ఇంకా ఫ్యామిలీ యాక్టివిటీస్, ఇట్లా కమ్యూనిటీ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. సో మా దగ్గర జరుగుతున్న కమ్యూనిటీ ఈవెంట్కి అయితే మేము వచ్చేసాము. సాషా ఈజ్ రియలీ ఎక్సైటెడ్ అనమాట ఇక్కడున్న యాక్టివిటీస్ అవి చూస్తూ. అండ్ ఇక్కడ రాగానే మొక్కలు ఇస్తున్నారు అనమాట. అందుకని మేము లైన్లో నించున్నాము. Take it. Good job. Finish. C'est bon. Merci beaucoup. Good job. Say thank you, Sasha. సాషాతోనే పాటింగ్ అది చేయించి మనకు ప్లాంట్ అయితే ఇచ్చేసారనమాట. ఆ తర్వాత ఇక్కడ బౌన్సీ క్యాసిల్స్ లాగా ఉన్నాయన్నమాట. అదే ఇన్ఫ్లేటబుల్ ప్లే జోన్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి. సో ఇందులోకి వచ్చి జంప్ చేస్తూ పైకెక్కి స్లైడ్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ సెక్షన్స్ లాగా ఉన్నాయన్నమాట ప్లే జోన్స్. సో సాషా ఫస్ట్ చిన్నపిల్లలు దాంతో స్టార్ట్ చేసి మీడియం రేంజ్ వరకు వెళ్ళింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే లోపలికి అలోన్కి వెళ్ళి రావడము. అండ్ సాషాకి చాలా నచ్చింది. చూడండి గంతులేస్తూ ఉండిపోయింది అలాగా. అండ్ తర్వాత ఇలాగా జెయింట్ స్టిల్ట్ వాకర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా నడుస్తున్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నించోమంటే ఫస్ట్ చాలా భయపడింది. అండ్ వాళ్ళ నాన్న దగ్గర నుండి చూపించాక ఇలాగ నించొని పరిగెత్తుకొని వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఫోటోకి పోజ్ ఇచ్చే వరకు కూడా లేదనమాట. చాలా నవ్వుతున్నారు వాళ్ళు. అండ్ అగైన్ బ్యాక్ టు ద బౌన్సీ క్యాసిల్స్. ఇవి చాలా చాలా నచ్చాయి సాషాకి. ముందు చేసిన దానికంటే ఇది చాలా పెద్దదనమాట. ఛాలెంజింగ్గా అనిపిస్తుందని మధ్యలో ఆగిపోయింది. వాళ్ళ నాన్న బాగా ఎంకరేజ్ చేస్తున్నారు దాన్ని. చిన్నపిల్లలు అయ్యేసరికి ఇందులో అంత ఈజీగా వెళ్ళడానికి లేదనమాట. వేరే వాళ్ళు పరిగెత్తుతుంటారు కదా, అయినా కూడా దూసుకుని వెళ్ళిపోతుంది సాషా. ఇలాగా కొంచెం పెద్ద పిల్లలు వచ్చినప్పుడు సైడ్కి జరిగి మళ్ళీ తను చూసుకొని ముందుకెళ్తున్నాను అనమాట. ఇంకా నేను కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా ఈజీగా ఎక్కేసింది. అండ్ ఇటువైపు స్లైడ్ చేయడం అనమాట. రెడీ, 1 2 3 ఆల్ సెట్ గో. సాషా ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. చూడండి గంతులేస్తుంది జారినాక. అండ్ రమ్మంటే అస్సలు రావట్లేదు, అక్కడే ఉంటాను అంటుందనమాట. మళ్ళీ వెళ్ళి రావాలి అని చెప్తే ఓకే అని ఒప్పుకొని ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. మీకు తెలుసు కదా ఇక్కడ కెనడాలో హాకీ చాలా ఫేమస్. సో ఇక్కడ కొంతమంది ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరికి నచ్చిన యాక్టివిటీస్ దగ్గర వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టారు. చాలా బాగుంటుంది కిడ్స్కి అయితే. సాషాకి ఆబ్వియస్గా ఈ బౌన్సీ క్యాసిల్స్ బాగా నచ్చాయి. ఎట్లా అంటే అట్లా జంప్ చేయొచ్చు కదా అని. అండ్ దెన్ ఇంకా మేము ఈవెంట్ వైపు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ డైనోసార్ ఉంది చూడండి. కిడ్స్ అందరూ లైన్ కట్టేశారు డైనోతో ఉండడానికి. అండ్ సాషా కూడా చూస్తుంది అనమాట. చాలా భయపడుతుంది అనుకున్నాం, కానీ తను కూడా వాళ్ళతో పాటే నడవాలని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ గురించి అలాగా అనౌన్స్మెంట్ ఇస్తున్నారనమాట. పిల్లలు మాత్రం అస్సలు డైనోని వదలట్లేదు. మన సాషా కూడా అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టెడ్గా ఉందన్నమాట ఇంటరాక్ట్ అవ్వడానికి. అండ్ దెన్ ఇక్కడ మినీ గేమ్స్ అవి ఉంటే అటువైపు వచ్చాము. కాసేపు ఇవి ఆడించవచ్చు సాషన్ అని చెప్పి చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు పిల్లలకి.
Good job. ఫన్నీ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారు వాళ్ళు చేసే యాక్షన్స్కి. సాషా పాప మాత్రం డైనోని అలా చూస్తూ ఉండిపోయింది. చాలా నచ్చిందనమాట డైనోసార్ సాషాకి. అండ్ వీళ్ళ ఓపికకు అసలు మెచ్చుకోవాలి. చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా కొన్ని స్నాక్స్ అవి తీసుకొని ఇక్కడ కూర్చున్నాం అనమాట. సాషాకి కూడా కొంచెం రెస్ట్ కావాలనిపించింది. అండ్ కన్సర్ట్ అది స్టార్ట్ అయిందనమాట. చూసారా ఈ మినీ డైనోసార్ చాలా ముద్దుగా ఉంది కదా. వావ్. సాంగ్స్ పాడుతున్నారు కదా, వాళ్ళు కిడ్స్ని వాలంటీర్గా స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తున్నారు డ్యాన్స్ చేయడానికి. నచ్చిన స్టెప్ అడిగి ఇంకా వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ కన్సర్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాలంటీర్స్ని స్టేజ్ మీదకి రమ్మంటే సాషా కూడా వెళ్ళాలనుకుంది అనమాట. బట్ అదంతా అయ్యే పని కాదు. అండ్ డాన్స్ చేయాలని చెప్పి మేము వేరే వైపు వచ్చాము. ఇక్కడ ఇలాగా శాండ్ పిట్లో డైనోసార్ అవి ఉన్నాయి. సో ఇలాగా బ్రష్తో స్మూత్ చేస్తే డైనోసార్స్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ కోసము ఫ్రీ ఫాల్ వాటర్ స్లైడ్స్ సెటప్ చేశారు. కిడ్స్ అయితే చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు పార్టిసిపేట్ చేయడానికి. అండ్ సాషా పాప అయితే చాలా చిల్ అయింది. అండ్ ఇక్కడ మన ఫైర్ ట్రక్ అది ఎక్స్పో లాగా పెట్టారనమాట, పోలీస్ వ్యాన్ ఫైర్ ట్రక్. సో ఫైర్ ట్రక్ చూడడానికి అయితే వచ్చేసాము. సాషా చూడండి క్యాప్ అది కలెక్ట్ చేసుకుంది. అండ్ దెన్ లోపలికి ఎక్కి తనే ఇష్టంగా వెళ్ళి కూర్చుందనమాట, అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ. అస్సలు భయపడలేదు, ఒకతే ఉన్న వెళ్ళిపోయి కూర్చుంటుంది. వాళ్ళ నాన్న చాలా దూరం ఉండే చూస్తున్నారు. ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం చాలా చాలా నచ్చింది సాషాకి. కిడ్స్ ఎంతైనా ఈ ఏజ్లో చాలా క్యూరియస్గా ఉంటారు కదా కొత్త విషయాలు తెలుసుకోవడానికి. అండ్ దెన్ హియర్ కమ్స్ పోలీస్ కార్. ఆఫీసర్ అయితే కూర్చోబెట్టండి అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. సాషా చూడండి అసలు సీట్లో కనిపించట్లేదు, కానీ ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ వెనకాల ఎలాగుంటుంది కార్లో అదంతా క్యాప్చర్ చేసాము. ఇట్ ఈస్ రియలీ గుడ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ కిడ్స్. అండ్ ఇక్కడ కార్ పార్క్ చేసాము. అక్కడ చాలా బాగా చెట్లు పెట్టారనమాట, అవి చూసుకుంటూ ఇంకింటికైతే బయలుదేరిపోయాము. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ like, share and subscribe to our channel and stay tuned for more videos.